సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఏజే స్టైల్స్ రీసెంట్లీ రాలో రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చినాడు. అండ్ అఫీషియలీ ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి, ఎస్పెషల్లీ ఇన్ రింగ్ యాక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇది రిటైర్మెంట్ రియలా కాదని స్టిల్ ఎవరికైనా డౌట్ ఉంటే, లేదు బాస్ అంటే ఇది ఏం ఫేక్ కాదు, నిజంగానే ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్ నుంచి ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుండు బాస్. అందుకని ఆ రిటైర్మెంట్ స్పీచ్ పైన చూపించినారు. అండర్ టేకర్ వచ్చిండు, చాలామంది లెజెండ్, చాలామంది సూపర్ స్టార్స్ అక్కడ మంచి ట్రిబ్యూట్ ఇచ్చినారు. రా ఆఫేర్లో అందరు సూపర్ స్టార్స్ రింగ్లో వచ్చి ఏజే స్టైల్స్కి హక్ చేసినారు, అంటే ఎత్తుకున్నారనే మాట. ఒక సెలబ్రేషన్ టైప్ జరిగింది. లైక్ మన ఏజే స్టైల్స్ చెప్పిండు, రిటైర్మెంట్ అన్నప్పుడు బాధపడదు, దాన్ని సెలబ్రేట్ చేయాలని. సో సేమ్ ఏజే స్టైల్స్కి ఏ టైప్లో కావాలో ఆ టైప్లోనే ఒక సెలబ్రేషన్ మనకి నిన్న రాలో చూడడానికి దొరికింది బాస్. సో స్టిల్ ఎవరికైనా డౌట్ ఉంటే ఏమైనా ఛాన్స్ ఉందా అంటే లేదు, ఎలాంటి ఛాన్స్ లేదు. ఏజే స్టైల్స్ ఇన్ రింగ్ యాక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుండు. కానీ మీ అందరికి గుర్తుంది కదా, ఏజే స్టైల్స్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండు, ఈ రిటైర్మెంట్ అంటే ఒక్కసారైనా సరే ఒక మనిషికి ఆ రిటైర్మెంట్ నుంచి మరొకసారి వచ్చే అవకాశము దొరుకుతుంది. అండ్ ఆ అవకాశం నాకు దొరుకుతుంది, అండ్ ఆ అవకాశం నాకు దొరికినప్పుడు నేను వస్తాను. నెవర్ సే నెవర్ అని అందుకే అంటారు అనుకుంటా మన ఫీల్డ్లో అని. ఈ టైప్లో మన ఏజే స్టైల్స్ చెప్పిండు. నేను మన ముందే అప్డేట్ ఇచ్చినాను దీని గురించి. సో ఏజే స్టైల్స్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వస్తే ఏజే స్టైల్స్ వాళ్ళ కొడుకు కోసమైనా వస్తా అని చెప్పిండు రిటైర్మెంట్ నుంచి. సో చూద్దాం ఇప్పుడు ఎప్పుడు వస్తాడు ఏందనేది. అండ్ ఇంకొకటి, వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళి ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ రిటైర్మెంట్ అంటే అది ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ ఇన్ రింగ్ రిటైర్మెంట్ అనే మాట, వేరే రెస్లింగ్ కంపెనీతో కాదు. చాలా సూపర్ స్టార్ రీసెంట్ టైంలో అదే పని చేసినారు, రిటైర్మెంట్ అని చెప్పినారు, డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకున్నారు, కానీ వేరే రెస్లింగ్ కంపెనీలు వెళ్ళి ఫైట్ చేసినారు. సో ఆ టైప్లో ఏమైనా కావచ్చు అనుకోనే డబ్ల్యూడబ్ల్యూ ఏజే స్టైల్స్కి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి పడేసింది. అండ్ అది మనందరి కోసం సర్ప్రైజ్, కానీ అది ఏజే స్టైల్స్ కోసం చాలా పెద్ద షాక్. ఎందుకంటే నిన్న మీరు రాలో చూసినారు, ది లెజెండ్ మన అండర్ టేకర్ వచ్చి ఏజే స్టైల్స్ ముందు ఫస్ట్ అయితే మన మధ్యలో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందని చెప్పిండు. అండ్ ఒక్కటేసారి హాల్ ఆఫ్ ఫేమ్ గురించి అనౌన్స్మెంట్ చేసిండు. నువ్వు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతున్నావు అని ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేయగానే ఏజే స్టైల్స్ షాక్ అయిపోయాడు. అండ్ ఆ షాక్ మీరు చూసినారు, నేను ఒకవేళ రా చూసినారంటే, లేదా మీరు వీడియోస్లో వెళ్ళి చూడండి. అది ఎట్లుండే అంటే ఏజే స్టైల్స్ నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయింది, చాలా షాక్ అయిపోయిండు బాస్. ఎందుకంటే అది వాళ్ళు ముందే ప్లాన్ చేయలేదంట. మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఏజే స్టైల్స్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చి పడేసినారు. అండ్ ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ఇందాక షాక్ అని ఎందుకన్నానంటే, వాళ్ళు ఒక టైప్లో రెసల్ మేనియా వారికి లాక్ చేసుకున్నారు ఏజే స్టైల్స్కి. రెసల్ మేనియా వారికి ఇక్కడికి వెళ్ళలేడు అనమాట. ఒకవేళ వీళ్ళ మధ్యలో ఎలాంటి న్యూ డీల్ సైన్ కాకపోతే, ఒకవేళ ఏజే స్టైల్స్ మనసులో ఉంటే ఇక వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళి ఫైట్ చేద్దాం ఇలాంటి ఏమైనా మనసులో ఉంటే మాత్రం ఏజే స్టైల్స్ వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళిగా ఫైట్ చేయలేడు, కనీసం ఏప్రిల్ మన రెసల్ మేనియా అయిపోయేంత వరకు. సో అందుకనే వీళ్ళు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఏజే స్టైల్స్ స్టిల్ ఒక న్యూ డీల్ సైన్ చేయలేదు అనుకుంటా, లైక్ మన జాన్ సీనా. వీళ్ళు చాలామంది ఒక క్వశ్చన్ అడిగినారు, వీళ్ళు ఏజే స్టైల్స్ రిటైర్ కాగానే హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తున్నారు, కానీ అలాంటిది వీళ్ళు జాన్ సీనాకి ఎందుకు చేయలేదని. సో చూడండి బాస్, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, జాన్ సీనా ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్ సైన్ చేసిండు అనేమాట. మన డబ్ల్యూడబ్ల్యూ రీప్రజెంట్ చేసేటప్పుడు అంటే ఎక్కడైనా వెళ్ళి రీప్రజెంట్ చేస్తాడు వెళ్ళి, అంటే అలాంటి ఒక కాంట్రాక్ట్ సైన్ చేసిండు. మీరు ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్ దాన్ని అనుకోవచ్చు, 5 సంవత్సరాలు సంథింగ్ ఏదో సంవత్సరాలది కాంట్రాక్ట్ సైన్ చేసుకుండు జాన్ సీనా. సో ఇక వీళ్ళకి ఎలాంటి భయం లేదన్నమాట డబ్ల్యూడబ్ల్యూకి, ఏదో జాన్ సీనా వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళి ఫైట్ చేస్తాడని. ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు, ఎందుకంటే వాళ్ళు జాన్ సీనాకి ఒక డీల్లో లాక్ చేసుకున్నారు. కానీ ఏజే స్టైల్స్ ఇంకా ఒక న్యూ డీల్ సైన్ చేయలేదనే వీళ్ళు మనకి ఏప్రిల్ మంత్ వరకు టైం దొరుకుతుంది. ఒకవేళ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తే అండ్ అప్పటి వరకు మనం ఏదో ఒకటి చేసి ఒక న్యూ డీల్లో, అంటే ఇప్పుడు మీరేమనుకుంటే ఓన్లీ రెస్లింగ్ డీలే ఉంటుందా, చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి, లెజెండ్స్లో కాంట్రాక్ట్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ఏజే స్టైల్స్కి లాక్ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు.
అందుకనే సడన్గా ఒకటిసారి సర్ప్రైజ్ ఇచ్చేసినారు ఏజే స్టైల్స్కి, హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తున్నారని. సో అందుకనే అది ఏజే స్టైల్స్ కోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ఉండే బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఏజే స్టైల్స్ అందుకనే మన రా రిక్యాప్ షోలో బ్యాక్ స్టేజ్ ఒక మాట చెప్పేసిండు. అండ్ అదేంటంటే ఇప్పుడు ఇది రసల్ మేనియా ఉంది కదా, అంటే ఇప్పుడు చాలామంది మన సూపర్ స్టార్స్ రసల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్లో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఈ టైప్లో అనుకుంటారు కదా, చాలామంది అనుకుంటాం మనం. సో అలాంటిది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏజే స్టైల్స్ ఏమని చెప్పేసిండు తెలుసా, అది రసల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్ గురించి. అంటే రసల్ మేనియా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ పెద్ద పండుగ లాంటిది. అలాంటి రసల్ మేనియాకి ఇప్పుడు అంత హైప్ లేదు, ఇప్పుడు అంత ఒక వాల్యూ లేదన్నమాట. ఒకప్పుడు ఉండే రసల్ మేనియా అంటే, కానీ ఇప్పుడు అంత లేదు అని ఈ టైం చెప్పేసిండు. అది ఏదో ఏజే స్టైల్స్ ఏదో వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళి చెప్పినా లేదా వేరే ఇంటర్వ్యూస్లో చెప్పినా ఒక మాట ఏదో అనుకోవచ్చు, మన డబ్ల్యూడబ్ల్యూ షోలోనే మాట చెప్పేసిండు. అండ్ వీళ్ళు అప్లోడ్ చేసినారు, డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళే అప్లోడ్ చేసినారు. అసలు ఏం జరుగుతుంది ఏమో డబ్ల్యూడబ్ల్యూ నిజం చెప్పాలంటే. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఏజే స్టైల్స్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయొచ్చు అంట. ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్ అని అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, అఫీషియల్ ఇప్పుడు ఇండక్ట్ అవుతుండు. కానీ ఒక సూపర్ స్టార్ లేదా ఇప్పుడు అలా క్లోజ్ మెంబర్స్ వచ్చి ఇండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏజే స్టైల్స్కి జాన్ సీనా ఇండక్ట్ చేయొచ్చంట. అంటే కరెక్ట్ ఆ రోజు హాల్ ఆఫ్ ఫేమ్ రోజు ఫస్ట్ జాన్ సీనా అక్కడ రింగ్లో వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు, అంటే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏజే స్టైల్స్ కొంచెం గొప్పగా మాట్లాడి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాడు అనమాట. సో దాన్ని ఒక ఇండక్ట్ అంటారు. సో ఆ టైంలో మన జాన్ సీనా చేతుల్లో ఇండక్షన్ కావచ్చు అని చెప్తున్నారు. కానీ ఇది ఒక చిన్న రూమర్ అనమాట ప్రెజెంట్ కోసం. సో చూద్దాం, జాన్ సీనా ఇండక్ట్ చేసినా బాగానే ఉంటుంది మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్కి. సో ఇప్పుడు ఏజే స్టైల్స్ పైన ఉన్నవి చాలా డౌట్స్, రిటైర్మెంట్ పైన ఉన్న డౌట్స్ కనీసం కొంచెం క్లియర్ అయినాయి అనుకుంటా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద విజన్ ఫ్యాక్షన్ గురించి. చాలామంది సోషల్ మీడియాలో విజన్ ఫ్యాక్షన్కి ఒక దరిద్రం ఫ్యాక్షన్ అంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో అనుకున్నాం ది బ్లడ్ లైన్ లెవెల్ వెళ్తుందా అని చిన్న, అంటే నాకే డౌటే ఉండే అనమాట ఆ లెవెల్ వెళ్ళారని. బట్ చెప్పలేం కదా, వీళ్ళు ఏమైనా చేసి ద విజన్ ఫ్యాక్షన్ మన ది బ్లడ్ లైన్ లెవెల్లో, ద షీల్డ్ లెవెల్లో, అంటే మంచి ఫ్యాక్షన్స్ ఉండే కదా మన డబ్ల్యూడబ్ల్యూలో, ఆ లెవెల్ వెళ్తుందా అనుకుంటే ఫస్ట్ ఏమో సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయిపోయాడు. అందుకని ఆ బిటర్ యాంగిల్ మనకు చూపించినారు. మీరేమనుకుంటున్నారు బిటర్ యాంగిల్ తర్వాత ఇంజర్డ్ అయ్యిందా? లేదు, ముందే ఇంజర్డ్ అయిపోయాడు. అందుకని ఆ బిటర్ యాంగిల్ చూపించి అంటే సెత్ రాలిన్స్ టైం బ్రేక్ ఇచ్చేసినారు. ఓకే, సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయిపోయాడు, బ్రాన్ బ్రేకర్ ఇంజర్డ్ అయిపోయాడు కొన్ని మంత్స్ తర్వాత. అండ్ ఇప్పుడేమో బ్రాన్సన్ రీడ్ బి ఇంజర్డ్ అయిపోయాడు. అంటే అఫీషియల్ మెంబర్స్ ఇంజర్డ్ అయిపోయి, ఇప్పుడు లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ ఇప్పుడు యాడ్ అయినారు. కానీ అఫీషియల్ మెంబర్స్ అందరు ఇంజర్డ్ అయిపోయినారు, ద విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్. అందుకని దీన్ని ఒక దరిద్రం ఫ్యాక్షన్ అని అంటున్నారు సోషల్ మీడియాలో చాలామంది. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు, లేదా దీని పేరైనా మార్చండి అంటే ఉంటుంది కదా కొంతమందికి, అంటే పడలేదు అనుకుంటా సంథింగ్ ఈ టైంలో టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఓపెన్లీ చెప్పాలంటే. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి బ్రాన్సన్ రీడ్ ఇంజురీ మేబీ అంటే చూడండి, ఇప్పుడు రూమర్స్ ప్రకారం ఇప్పుడు సర్జరీ జరుగుతుంది, 5-6 months కోసం రాడు బ్రాన్సన్ రీడ్ అని ఈ టైప్లో రూమర్ వస్తుంది. కానీ మేబీ బ్రాన్సన్ రీడ్ ఇంజురీకి వీళ్ళు అంటే ఇంజర్డ్ అయింది అనుకుంటా, బట్ అంత ఇంజురీ అంత పెద్ద సీరియస్ ఇంజురీ కాదండి. ఒకటేసారి ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వస్తాడు, సెత్ రాలిన్స్ మ్యాచ్ అని ఈ టైప్లో రూమర్ ఉంది కదా రసల్ మేనియా కోసం. సో ఆ టైంలో ఒకటిసారి బ్రాన్సన్ రీడ్ వచ్చేసాడు అనుకుంటా. అంటే ఇంతకుముందు సెత్ రాలిన్స్ ఇంజుర్డ్ అయినట్టు అంటే ఒక గేమ్ ఆడి ఒకటిసారి సెత్ రాలిన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది కదా. సో ఆ టైంలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని స్టిల్ వచ్చిన డౌట్ అనమాట బ్రాన్సన్ రీడ్ పైన. కానీ ఒక రూమర్ అయితే వచ్చింది, బాస్ సర్జరీ జరుగుతుందంట బ్రాన్సన్ రీడ్కి, 5-6 months కోసం రాడంట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఏ రూమర్ నిజం కావచ్చో ఇక మీరు కామెంట్స్ చెప్పండి. కానీ ఒక్కవేళ బ్రాన్సన్ రీడ్ నిన్న ఈ ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఇంజర్డ్ కాకపోతే మాత్రం ఈ మ్యాచ్లో బ్రాన్సన్ రీడే గెలుస్తుండే అంట. అండ్ బ్రాన్సన్ రీడ్ చేంబర్ మ్యాచ్లో మనకి కనిపిస్తుండే. కానీ ఆ ఇంజరీ వల్ల బ్రాన్సన్ రీడ్ అంటే సైడ్ లైన్ అయిపోయిండు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఒకటిసారి ఆయన మూమెంట్లో డిసిజన్ చేంజ్ చేసింది. ఇక ఇప్పుడు వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉండే, ఒకటేమో ఎల్ గ్రాండే అమెరికానో, ఒకటేమో జే ఊసో. అండ్ రెఫరీస్ చెవులో ఒక ఇయర్ ఫోన్ ఉంటాయన్నమాట, బ్యాక్ స్టేజ్ నుంచి మన ట్రిపుల్ హెచ్ వీళ్ళంతా చెప్పేస్తారు. అండ్ రెఫరీ ఆ సూపర్ స్టార్స్ వారికి మెసేజ్ పంపించేస్తాడు. అండ్ అందుకనే ఆయన మూమెంట్లో ఇక జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచిండు.
అండ్ జేవుసో గెలవడం ఏందో కానీ ఫ్యాన్స్ ఏదో కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడికైనా అర్థం చేసుకోకుండా ఫ్యాన్స్ 20,000 పైన డిస్లైక్స్ ఇచ్చి పడేసినారు. లైక్స్ తక్కువ, డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి ఈ వీడియో పైన అనేమాట. అంటే జస్ట్ అది అంటారు మన జేవుసో గెలిచిన మ్యాచ్ వీడియో పైన డిస్లైక్సే ఉన్నాయి. అండ్ ఇంకొకటి జేవుసో ఏమో నేను ఈసారి ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలుస్తా అని ఒక పోస్ట్ చేసిన, దాని తర్వాత ఇంకా హేట్ వస్తుంది మన జేవుసోకి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అంటే అసలు ప్లానే లేకుండే బ్రాన్సన్ రీడ్ గెలుస్తాడని వీళ్ళు ప్లాన్ చేసినారు ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం. కానీ బ్రాన్సన్ రీడ్ ఇంజరీ వల్ల అక్కడ జేవుసో గెలిచిండు బాస్, అంతే సింపుల్. కానీ ఫ్యాన్స్ మాత్రం అక్కడ అర్థం చేసుకోవడం లేరు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఒక్కవేళ ఎల్ గ్రాండే అమెరికానో గెలిస్తే అక్కడ ఇప్పుడు జేవుసో పైన చిన్న హైప్ ఉంది కదా. జేవుసో ఆల్రెడీ ఒక ట్యాగ్ టీమ్ ఛాంపియన్, ప్లస్ జేవుసో లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్ గెలవడం, ప్లస్ జేవుసో వరల్డ్ ఛాంపియన్ కావడం, అంటే ఇదంతా అంటే ఒక హైప్ ఉందనే మాట జేవుసో పైన ఎంత హేట్ చేసినా సరే. అండ్ అందుకనే ఎల్ గ్రాండే అమెరికానోతో పిన్ చేపియలేదు. లేదంటే ఎల్ గ్రాండే అమెరికానో గెలిచినా చేంబర్ మ్యాచ్ ఒకవేళ ఎల్ గ్రాండే అమెరికానో యాడ్ అయినా మజానే వస్తుండే బాస్ ఆ మ్యాచ్లో. ఇది సింపుల్ రీజన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బ్రాక్ లెస్నర్ నిన్న రాలో వచ్చిండు పాల్ హేమన్తో పాటు. అండ్ వీళ్ళు ఒక ఓపెన్ ఛాలెంజ్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ చాలా క్లియర్లీ చెప్పేసినారు ఈ WWE లాకర్ రూమ్లో బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చే మొగాడే లేడు అని ఇంత క్లియర్లీ ఇదే వర్డ్స్, నేను ఏదో మిక్స్ చేసి చెప్పడమే, ఇదే వర్డ్స్ వీళ్ళు చెప్పినారు లాకర్ రూమ్లో. బ్రాక్ లెస్నర్కి అంటే ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చే మొగాడే లేడు అని చెప్పేసినారు వీళ్ళు. ఓకే, అండ్ అంతేకాదు దాని తర్వాత ఏమైంది అంటే మన బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ మొత్తం అంటే ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఎప్పుడెప్పుడు వస్తున్నాడు ఏంది కథ ఇది మొత్తము వీళ్ళు మొత్తం అక్కడ చూపించేస్తారు మనకి. అంటే ఇంకా 5 అపీరెన్స్ ఉన్నాయి అన్నమాట మన బ్రాక్ లెస్నర్వి. March 16, March 23, March 30, April 6th, April 13th. ఓకే, ఇప్పుడు ఈ 5 అపీరెన్స్ ఉన్నాయి రెస్ల్‌మేనియా కంటే ముందు. ఒక టైంలో మంచి ఫుల్ టైమర్ లాగానే వస్తాడు అనమాట. 5 అపీరెన్స్ ఉన్నాయి. అలాంటిది వచ్చి ఏం చేస్తాడు బ్రాక్ లెస్నర్? ఓపెన్ ఛాలెంజ్ ఉంది, రెస్ల్‌మేనియాలో ఎవరైనా సర్ప్రైజ్గా వచ్చి సర్ప్రైజ్ రిటర్న్ చేసి ఆన్సర్ ఇస్తారు అనుకుంటా. సో అలాంటప్పుడు ఇన్ని ఎపిసోడ్స్లో ఏం చేస్తాడు వచ్చి? సో దీని వెంకలా మనకి ఒక 2-3 రూమర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్స్ అనౌన్స్మెంట్ ఉంది కదా, ఈ 5 షోస్, ఈ 5 రా షోలో బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు మేబీ ఎవరైనా సూపర్ స్టార్స్ వచ్చి ఓపెన్ ఛాలెంజ్ గురించి మాట్లాడతారు. కానీ బ్రాక్ లెస్నర్ వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు. ఓకే, ఇంకొకటి మేబీ ఈ 5 షోస్లోనే అంటే రెస్ల్‌మేనియా వారికి ఏదో సర్ప్రైజ్ రిటర్న్ అని కాదు, ఈ 5 షోస్లోనే ఎవరైనా ఒక సూపర్ స్టార్ ముంగడ అడుగు పెట్టి బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చేస్తాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఓబా ఫేమి కావచ్చు. ఎందుకంటే రాయల్ రంబల్లో బ్రాక్ లెస్నరే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఓబా ఫేమికి ఎలిమినేట్ చేసిండు. స్టోరీ ఉంది. సో అందుకని ఓబా ఫేమి కావచ్చు, లేదా గుంథర్ పేరువి ఉంది, గుంథర్వి కావచ్చండ. సో ఈ 5 షోస్లో ఎవరైనా ఒక సూపర్ స్టార్ ముంగడ అడుగు పెట్టి బ్రాక్ లెస్నర్ ఫేస్ పైన నేను నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తానని చెప్పొచ్చు. లేదంటే ఈ 5 షోస్లో జస్ట్ అంటే మన బ్రాక్ లెస్నర్ జస్ట్ కనిపిస్తున్నట్టు ఏదో కనిపిస్తాడు. అండ్ ఎవరైనా చిన్న చిన్న సూపర్ స్టార్స్ నేను ఫైట్ చేస్తాను ఇది అంటారు, అలాగే ఇచ్చి పడేస్తాడు బ్రాక్ లెస్నర్ వాళ్ళు ఇవ్వకుండా. ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. అండ్ ఒకవేళ అవుట్ ఆఫ్ నోవేర్ WWE దగ్గర ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ ప్లాన్ ఉందంటేనే, ఇది గుర్తుపెట్టుకోండి, WWE దగ్గర ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ ప్లాన్ ఉందంటేనే డైరెక్ట్గా ఈ ఓపెన్ ఛాలెంజ్కి రెస్ల్‌మేనియాలో ఒక సూపర్ స్టార్ వచ్చి ఆన్సర్ ఇస్తాడు. అండ్ ఆ టైంలో ఒకటిసారి ఓబా ఫేమి ముందు వచ్చినా అది మేబీ సర్ప్రైజ్ కావచ్చు కూడా కొంతమంది. కానీ మేబీ ఒక సర్ప్రైజ్ రిటర్న్ జరిగితేనే మంచిగా ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా రెస్ల్‌మేనియాలో ఎవరైనా వచ్చి ఆన్సర్ ఇస్తుండంటే ఇక మీరే కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ ఉంటేనే మజా వస్తుంది. సో క్రిస్ జెరికో కావచ్చు అంటారా, లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ కావచ్చు అంటారా, అదే చూద్దాం. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 షోస్ ఉన్నాయి కదా, ఈ 5 షోస్లో ఏదైనా ఒక షోలోనే బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా ఆన్సర్ ఇచ్చేస్తాడు అనుకుంటా. అండ్ ఆ సూపర్ స్టార్తో బ్రాక్ లెస్నర్ది ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది, ఒక స్టోరీ స్టార్ట్ అయిపోతుంది, సెగ్మెంట్స్ బ్రాల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతుంది. లేదంటే డైరెక్ట్గా రెస్ల్‌మేనియాలో ఆన్సర్ ఉంటుంది ఓపెన్ ఛాలెంజ్కి. ఓకే, సో ఐ హోప్ మీకు కొంచెం క్లియర్ అయింది అనుకుంటా మన బ్రాక్ లెస్నర్ ఈ 5 షోస్లో వచ్చి ఏం చేస్తాడు, ఈ ఓపెన్ ఛాలెంజ్ అసలు ఏంది అనేది కొంచెమైనా క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటా.
సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఇప్పుడు మన నెక్స్ట్ ఎలిమినేషన్ చేంబర్. ఓకే, ఎలిమినేషన్ చేంబర్ ఫస్ట్ మార్చ్కి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు ఇదంతా హడావిడి జరుగుతుంది, ఇదంతా ఓపెన్ ఛాలెంజ్, మన బ్రాక్ రావడం, ఇదంతా చాలా జరుగుతుంది కదా. సో ఈ అన్నిట్లో మీరు రోమన్ రేన్స్ రిటర్న్ అయితే మర్చిపోలేదు కదా. రోమన్ రేన్స్ రిటర్న్ ఇంకెప్పుడో కాదు బాస్, నెక్స్ట్ వీక్ రాలోనే. ఎస్, ఇప్పుడు ఈ రా షో అయిపోయింది, నెక్స్ట్ స్పాక్ డౌన్ కదా. సో నెక్స్ట్ స్పాక్ డౌన్ తర్వాత ఎలిమినేషన్ చేంబర్ ఉంటుంది కదా. సో ఆ ఎలిమినేషన్ చేంబర్ తర్వాత నెక్స్ట్ రాలోనే మన రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తుండు. ఓకే, ఇది మీరు మర్చిపోకుండ్రి. నెక్స్ట్ రాలోనే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్. అండ్ ఇంకొక రూమర్ ఉంది రోమన్ రేన్స్ పైన, అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో మన ఒరిజినల్ హెడ్ ఆఫ్ ద టేబుల్ థీమ్ సాంగ్ మరొకసారి తీసుకురావచ్చంట. ఎస్, అంటే రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫ్లా మారినప్పుడు అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ థీమ్ సాంగ్ ఉండే కదా. సో ఆ హెడ్ ఆఫ్ ద టేబుల్ థీమ్ సాంగ్ రసల్ మేనియాలో తీసుకురావచ్చు రోమన్ రేన్స్. అంటే ఆ థీమ్ సాంగ్ పైన రసల్ మేనియాలో ఎంట్రీ తీసుకుంటాడు, అంటే ఆ గోల్డెన్ గ్లవ్స్ అవన్నీ వేసుకొని వస్తాడు ఓ ట్రైబల్ చీఫ్లా అని. ఈ టైప్లో అంటే ఆల్రెడీ ట్రైబల్ చీఫే, కానీ రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏ టైప్లో అది ఉండే కదా, ఒక ఓవర్ అంటారు కదా. సో అది ఆ ఫీలింగ్ తీసుకురాని రోమన్ రేన్స్ రసల్ మేనియాలో ఒరిజినల్ హెడ్ ఆఫ్ ద టేబుల్ థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ నిజంగానే ఒరిజినల్ హెడ్ ఆఫ్ ద టేబుల్ థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకొని ఓడిపోతే మంచిగా ఉంటుందా? రోమన్ రేన్సే గెలుస్తాడు ఇక ఆ టైంలో, అది ఒకటి కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు చూద్దాం. ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి, ఇంకా మనం దీని గురించి చాలా మాట్లాడదాము రేపు ఒక అప్డేట్ వీడియోలో. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.